హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పులిహోర మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వినాయక చవితి వస్తుంది కదండి, స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా పులిహోర కంపల్సరీ. నా సీక్రెట్తో మంచిగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి. 2 గ్లాసెస్ రైస్ అండి, మంచి పొడి పొడిగా రైస్ చేసుకొని పెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి నేను 1 కప్పు వేరుశనగ పలుకులు అంటే పల్లీలు, ఇంకా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టుకున్నాను గుజ్జు కోసం, ఇంకా కరివేపాకు, ఇంకా సీక్రెట్ అని చెప్పాను కదండి ఇదే అండి మామిడికాయ అల్లం. ఇది ఒడిస్సాలో దొరుకుతుంది, మన సైడ్ దొరకడం అంటే నాకు తెలియదు. మీకు మామిడికాయ అల్లం లేకపోతే నార్మల్ అల్లం కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయలు అండ్ వెండిమిరపకాయలు. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలండి, ఒక 4 టేబుల్ స్పూన్ దాకా, ఎక్కువ అవసరం లేదు. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడాక ఒక 2 స్పూన్స్ తాలింపు గింజలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలండి. మంచిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం లైట్గా రోస్ట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ అల్లం అన్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో దొరకవచ్చు మన ఏరియాలో, నాకు తెలిసి ఇది ఒడిస్సాలో దొరుకుతుంది. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవరు ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా పులిహోరకు సీక్రెట్ అన్నాను కదండి, ఇదే మామిడికాయ అల్లము. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇంకో సీక్రెట్ కూడా ఉందండి. ఆ సీక్రెట్ ఏంటంటే చూపిస్తాను. అది ఎవరు వేయరు నాకు తెలిసి, కొంతమంది తెలిసిన వాళ్ళు వేస్తారు. అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసినప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. మెయిన్ సీక్రెట్ ఇదండి. కారం పొడి ఎవరు వేయరు, బట్ నేను వేస్తాను, అందుకే నా పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కొంచెం లైట్ రోస్ట్ చేసుకోవాలండి, ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు. అది చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మంచిగా తీసి ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మనం వేసుకున్న ఆయిల్ ఇలా పైకి వస్తుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా హింగు కొంచెం వేసుకోవాలండి. ఒక 2 చిటికెలు వేసుకుంటే సరిపోద్ది, అంతే. పులిహోర ఇది అయిపోయినట్టే. ఇది కొంచెం చల్లారిన తర్వాత మంచిగా రైస్లో వేసుకొని కలుపుకోవడమే. గరిటెతో కాకుండా వీలైతే చేయితో మంచిగా కలపండి. నేను చెప్పినట్టుగా కారం ఇంకా మామిడికాయ అల్లం దొరకకపోతే నార్మల్ అల్లం కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. మామిడికాయ అల్లం దొరికితే మామిడికాయ అల్లం వేసుకోండి, అంతే. ఎంతో టేస్టీ పులిహోర రెడీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. నచ్చితే కామెంట్ చేయండి.